కూతురి హాస్టల్లో విజయారెడ్డి కొత్త సీసీటీవీ దృశ్యాలు బయటకొచ్చాయి. రిసెప్షన్ వద్ద టెన్షన్గా విజయారెడ్డి కనిపించారు. ఫోన్ పైనే కళ్ళు టెన్షన్గా విజయారెడ్డి ఒకంత ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే పిల్లల దగ్గరకు వెళ్ళిందా, ఫోన్లోనే అన్ని సమాధానాలు ఉన్నాయా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా క్లూస్ అయితే దొరకలేదు. ఈ మిస్టరీగానే ఉందని చెప్పుకోవచ్చు. ఫోను, ల్యాప్టాప్ రహస్యాలపైనే పోలీసులు ఆశలు పెట్టుకున్నారు. నేడు లేదా రేపు డిజిటల్ డేటా మొత్తం కూడా బయటకి రానున్నట్లుగా కూడా తెలుస్తోంది. విజయారెడ్డి మృతి కేసులో మిస్టరీ వీడకపోగా రోజుకొక కొత్త మలుపులు తీసుకుంటోందని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ఆ కేసును మరింత ఉత్కంఠగా మార్చేసిందని కూడా చెప్పుకోవచ్చు. కూతురు చదువుతున్న హాస్టల్ రిసెప్షన్లో విజయారెడ్డి ప్రవర్తన చూస్తుంటే ఆమె ఎంతటి మానసిక సంఘర్షణకు లోనైందో ఇక్కడ మనకు అర్థమవుతుందో. ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. విజయారెడ్డి అక్కడ వచ్చి నుంచున్నారు. పాప కూడా కొద్దిసేపట్లో అక్కడికి వస్తుంది. ఆమె అక్కడ వచ్చిన తర్వాత కూడా ఫోన్ కూడా 1-2 సార్లు చూసినట్టు కూడా మనం అక్కడ వీడియోలో గమనించవచ్చు. ఆ ఫుటేజ్లో కూడా బాబుని తీసుకొని ఫస్ట్ అమ్మాయి హాస్టల్ దగ్గరికి వచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ బాబు అక్కడికి వచ్చాడు, మనకు అక్కడ కనిపిస్తుంది కూడా క్లియర్గా. అందులోపల పాప కూడా వచ్చింది. ఆ పాప కూడా అక్కడ రిసెప్షన్లో చెప్పడానికి కొద్దిసేపు వెయిట్ చేశారు కూడా. ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళడానికి కూడా అక్కడ తల్లి, ఆ పిల్లలు కూడా ముచ్చటించుకున్నారు. అలాగే ఆ తల్లి కూడా కొద్దిసేపు ఆ అబ్బాయి తలని కొంచెం నిమినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు అక్కడ కొంచెం సరదాగా కూడా ఒకసారి కనిపించారు. ఈ మధ్యలో కూడా విజయ 1-2 సార్లు ఆ ఫోన్ను కూడా గమనిస్తూ ఉన్న ఇది మనం చూడొచ్చు. కొంచెం టెన్షన్గాను లేకపోతే కొంచెం ఇదిగా కూడా కనిపిస్తూ ఉన్నారు. బట్ ఆ పిల్లలకు అప్పటి వరకు తెలియదు మనం ఎక్కడికి వెళ్తున్నాము అని. మమ్మీ సరదాగా వచ్చింది, బయటకు తీసుకెళ్తుందేమో అని ఆ పిల్లలు అనుకున్నారు. అప్పటి వరకు కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో కూడా కనిపిస్తుంది. ఆ పాప కావచ్చు, అలాగే విశాల్ రెడ్డి కూడా, బాబు కూడా కావచ్చు. ఒక పక్క టెన్షన్, మరొక పదే ఫోన్ చూస్తుంది. అసలు కూతురు కోసం వచ్చి టెన్షన్గా ఫోన్ చూడడం ఎందుకు? ఆమె అంతగా ఎందుకు టెన్షన్ పడుతుంది? ఈ చిక్కుముడి వీడాలంటే ఆ స్మార్ట్ ఫోన్ నోరు విప్పాల్సిందేనా? ఆ ఫోన్లో అయినా ఏమైనా దానికి సంబంధించి ఆ సీక్రెట్స్ ఏమైనా బయటపడతాయా? అసలు విజయారెడ్డి ఎందుకింత ఘోరానికి పాల్పడింది అనేది కూడా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆ విజువల్స్ మనం గమనిస్తే కూడా విజయారెడ్డి ఎంతో ఆందోళనగా కనిపిస్తున్నారు. ఆమె తన ఫోన్ను పదే చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. బహుశా తాను చనిపోవాలనే నిర్ణయాన్ని అప్పటికే స్థిరంగా తీసుకున్నట్లుగా ఆమె బాడీ లాంగ్వేజ్ అర్థమవుతుంది. హాస్టల్ నుండి కూతుర్ని తీసుకున్న తర్వాతే నేరుగా చర్లపల్లి రైల్వే స్టేషన్కు తీసుకెళ్ళింది. అంటే తనతో పాటు తన పిల్లలు కూడా తీసుకుని వెళ్ళాలని ఒక భయంకరమైన ప్లాన్ అప్పటికే ఆమె మెదడులో సిద్ధమైందని కూడా అర్థమవుతూ ఉంది. ఆ తల్లి మనసు అక్కడ కూడా మనకు హాస్టల్ దగ్గర కూడా కనిపిస్తుంది. ఒకసారి ఆ బాబుని తల నిమురుతుంది, తర్వాత ఆ పాపని కూడా దగ్గరికి తీసుకొని కొంచెం జుట్టు కూడా సరి చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆ రిసెప్షన్లో సిగ్నేచర్ చేసి అవుటింగ్కి తీసుకెళ్తున్నట్టుగా కాలేజెస్లో ఆ పర్మిషన్ గ్రాంట్ చేస్తున్నట్టు వాళ్ళు మనకు ఒక దీని మీద బుక్ మీద సిగ్నేచర్ చేయించుకుంటారు. అలాగే విజయారెడ్డి పాప, అలాగే విజయారెడ్డి కూడా సంతకం చేసిన దృశ్యాలు కూడా మనకు ఆ సీసీటీవీ ఫుటేజ్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే పోలీసులకు మాత్రం ఎన్ని కోణాల దర్యాప్తు చేసినా ఎందుకు చనిపోయింది అనే ప్రశ్నకు ఇప్పటి వరకు అయితే ఈ టైం వరకు కూడా ఎటువంటి సమాధానం అయితే దొరకలేదు. ఏ రూట్లోకి వెళ్ళినా దర్యాప్తు డోర్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఈ రోజు వరకు విజయారెడ్డి మరణానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి క్లూ కూడా దొరకలేదని కూడా పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా విజయారెడ్డి మృతి కేసు ఇంకా మిస్టరీగానే మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ కేసులో అత్యంత కీలకమైన ఆయుధం విజయారెడ్డి ఫోన్ అండ్ ల్యాప్టాప్. ఈ ఫోన్ అండ్ ల్యాప్టాప్లో ఏమైనా దొరుకుతాయా, ఏమైనా ఉంటాయా, ఎక్కడైనా ఒక చిన్న క్లూ దొరకకపోతుందా అనేది కూడా అందరూ ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే అవి దొరికితే మిస్టరీ వీడినట్టే అని కూడా మనం కూడా భావించవచ్చు. బట్ అది ఎన్ని రోజులు, రేపా ఎల్లుండా అనేది కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఆ డేటా మొత్తం ఆ ల్యాప్టాప్ చెక్ చేసిన తర్వాత ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో, తను ఎంత మనోవేదనకి గురైంది, ఎవరికైనా చెప్పుకోలేని విషయాలు దాంట్లో ఉన్నాయా, లేకపోతే ఫోన్ అయితే ఎవరితో సంభాషించింది, ఏమైనా గొడవ పడిందా, లేకపోతే ఆస్తి తగాదాలా, మరి ఇంకేమైనా ఏంటి అనేది, ఆమె లోన్లీనెస్సా, లేకపోతే ఇంకేంటి అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. విజయారెడ్డి ఫోన్ లాక్ ఓపెన్ అయితేనే ఆమె మరణం వెనుకున్న
అసలు హిస్టరీ బయటపడుతుందని పోలీసులు కూడా ప్రస్తుతం భావిస్తూ ఉన్నారు. ఈరోజు లేదా రేపు ఫోన్ ల్యాప్లకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది మనకి. ఆ డేటాలో దాగి ఉన్న మెసేజ్లు కావచ్చు, కాల్స్ లేదా సెర్చ్ హిస్టరీ ఈ డెత్ మిస్టరీని ఛేదిస్తుందని కూడా అధికారులతో పాటు ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. చివరి నిమిషం వరకు కూడా ఫోన్ చూస్తూ టెన్షన్ పడ్డ విజయారెడ్డి ఎవరైనా ఒత్తిడికి గురి చేశారా, లేక ఎవరితోనైనా గొడవ పడిందా, ఫోన్లో ఉండే అవకాశం లేకపోలేదా అని కూడా అందరూ ఆశ్చర్యంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మిస్టరీ ఏమై ఉంటుంది, ఆ ఫోన్లో ఆ ల్యాప్టాప్లో ఏమైనా దొరికే ఛాన్సెస్ ఉన్నాయో, ఒక చిన్న క్లూ దొరకకపోతుందా అనే ఆశతో కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తూ ఉన్నారంటే ఇంత దారుణంగా ఎదిగిన పిల్లలు ఉండి కూడా ఆమంత ఎత్తు పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరినీ కూడా ఈరోజు లోకం నుంచి ఆమెతో పాటు తీసుకెళ్ళిపోయిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఆమె తీసుకున్న డెసిషన్కి సంబంధించి ఆ కారణం ఏదై ఉంటుంది అనేది అయితే ఇప్పుడు ఏంటి అనేది కూడా అందరూ ఆలోచిస్తున్న అందరికీ మెదులుతున్న ప్రశ్నలుగా కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. వాటికి ఒక ఆన్సర్ దొరుకుతుందా, ఆమె ఇలాంటి దారుణానికి పాల్పడిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏమైనా ఒక ఆన్సర్ దొరుకుతుందా, ఆమె ఎందుకంత కఠినమైన నిర్ణయం తీసుకుంది అని కూడా అందరూ ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఫోన్ అండ్ ల్యాప్టాప్ రిపోర్ట్ బయటకు వస్తే కానీ ప్రశాంతంగా ఉన్న ఓ సంసారంలో మృత్యు చిచ్చు ఎలా రేగిందో తెలిసే అవకాశం కనిపిస్తుంది.